ప్రభునందు అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన సహోదరులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, దేవుని నోటుపోరుగా వ్రాయించబడిన గ్రంథం కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాగే ప్రియ సహోదరులారా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, పార్షియన్ ఎవరైనప్పుడు కూడా దేవుడు అయినప్పుడు ఒక ఆయనే. ప్రియమైన దేవుని వల్ల ఒక్కడే దేవుడు, ప్రపంచానికి అంతటికి ఒకరే దేవుడు. ప్రియమైన దేవుడు అంతే. అమెరికా ఒక్కొక్క దేవుడు, రష్యాకు ఒక దేవుడు, జపాన్కి ఒక దేవుడు, చైనాకు ఒక దేవుడు, ఇండియాకు ఒక దేవుడు లేడండి. దేవుడు అనేటప్పటికి ఒకే ఒక ఆయనే ఆల్మైటీ గాడ్, వన్ అండ్ ఓన్లీ. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు మనం చూసుకున్నట్టయితే పాపపు ప్రపంచంలో జరిగే ఎన్నో ఘోరాలకు పాప ప్రపంచమై ఉన్నటువంటి నాలుకే కారణమండి. ప్రియ సహోదరులారా, ఎంత ఉంటుందండి మన శరీర అవయవాల్లో నాలుక? ప్రియమైన దేవుని వాళ్ళారా, మన శరీర అవయవంలో నాలుక ఎంత ఉంటుందండి? కానీ పాప ప్రపంచంలో జరిగే ఎన్నో ఘోరాలకు పాప ప్రపంచమై ఉన్నటువంటి నాలుకే కారణం అండి. ఏది జరుగుతున్నప్పుడు కూడా అది నాలుకే కారణం. ప్రియమైన దేవుని వల్ల కీర్తన 39లో 1 చూసుకున్నట్టయితే, కీర్తన 39:1, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. చూసారా, నాలుకతో పాపం చేయకుండానట్టు. పాపాలన్నీ నాలుగుతోనే చేస్తామండి. ప్రతిది కూడా పాపం అనేది నాలుగుతోనే చేస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే చూసారా ప్రియ సహోదరులారా, ప్రియులారా, నా నాలుకతో, చూసారా, దావీదు రాస్తున్న కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. నీ మార్గం సరళంగా ఉండాలంటే, నీ మార్గం తిన్నగా ఉండాలంటే, నీ మార్గం చక్కనేందుగా ఉండాలనుకుంటే నాలుకతో ఏ పాపం చేయకూడదు. నాలుకే పాపానికి మెయిన్ కారణం. ప్రియమైన దేవుని వలన కీర్తన 52లో 2 చూసుకున్నట్టయితే, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుకను నా వశము చేయని ఉద్దేశించుతున్నది. చూసారా, నీ నాలుక నీ వశము చేయని ఉద్దేశించుతున్నది. ప్రియమైన దేవుని వలన 52వ కీర్తన 2లో చూసుకున్నట్టయితే, చూసారు కదా నాలుక యొక్క ప్రమాదకరమైన పరిస్థితి ఎట్లా ఉండేవో. అందుకని ప్రతి ఒక్కరూ కూడా నాలుకని చాలా చక్కగా కాపాడుకోవాలి. ప్రేమ దేవుని వాళ్ళు చూశారు కదా. మోసము చేయువాడా, కీర్తన 52:2, వాటిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుతున్నది. చూస్తారు కదా ఏం చేస్తుందండి నాలుక? వాడిగల మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించుతున్నది. చూసారా, నాలుక నాశనము చేయని ఉద్దేశించుతున్నదంట. ప్రియ సహోదరులారా, ఎంతటి ఘోరమైనటువంటి పెట్టుకోండి నాలుకండి. అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే చూసారు కదా, నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. నాలుకతో పాపం చేస్తాను, నాలుకతోనే పాపాలు. ప్రియ సహోదరులారా, దేవుడు నాలుక నీకు ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు పెట్టాడండి? దేవుడు మనకు నాలుక ఎందుకు ఇచ్చాడండి? దేవుని మాటలే చెప్పాలి, దేవుని పాటలే పాడాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ యొక్క నాలుకను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతిదీ దేవునికి సంబంధించినటువంటి మాటలే ఉండాలి, పాటలే ఉండాలి, వాక్యమే ఉండాలి, సువార్తనే ఉండాలి, అలానే మంచి మాటలే ఉండాలి. అంతేగాని నాలుకని ఇష్టం వచ్చినట్టుగా విపరీతమైన మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుని పాడు చేసుకోవడానికి దేవుడు నాలుక పెట్టలేదు. మరి సహోదరులారా, దేవుడు నాలుక ఎందుకు పెట్టారండి? ఆయన కోసమే పెట్టారు, ఆయన మాటల కోసం పెట్టారు, ఆయన పాటల కోసం పెట్టారు, ఆయన యొక్క సువార్త కోసం పెట్టారు. అందుకనే నాలుకని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల సామెతలు 15:2,
జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. చూసారా, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది. తెలివైన వాళ్ళ నాలుక చూశారు కదా, జ్ఞానులు వాక్యాన్ని చెప్పేవారు, ఉపదేశించేవారు. అంటే జ్ఞానపరులు నాలుక ఏదవుతుందండి, జ్ఞానాల్ని బోధిస్తుంది. జ్ఞానమైన మాటలే ఉంటాయి, జ్ఞానమైన మాటలే మీకు చెప్తారు, జ్ఞానమైన పాటలే చెప్తారు, జ్ఞానపూర్వక సందేశాలే చెప్తారు. ప్రేమ దేవుని అందుకనే జ్ఞానుల నాలుక జ్ఞానాంశమైన మాటలు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యమును కుమ్మరించును. విపరీతంగా మాట్లాడేస్తారండి. ఆ మాటలు మరి ఇలాగాలకుండా వింటాను కూడా అసలు చెవులకు మూసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. బుద్ధిహీనులు అన్నమాట. మూఢవాక్యాలు అంటే బుద్ధి లేని వాక్యాలు. ఇక మాట్లాడితే నోరు తెరిస్తే ఇంక అడగక్కలేదు, ఎప్పుడు ఆపేస్తారు అనుకుంటే ఏం మాట్లాడుతూ తెలియలేదు అంటుంటే. అందుకనే బుద్ధిహీనులు చూశారు, మూఢవాక్యాలు కుమ్మరించేస్తూ ఉంటారు. ఉదయం లేచినగా రాత్రి పడుకున్నంత విపరీతంగా మాట్లాడేస్తుంటారు. ఏం మాట్లాడుతారు వాళ్ళకి తెలియదు. ఆ మాటలో ప్రతిదీ కూడా దేవుడికి పనికొచ్చేది కానీ, సమాజానికి పనికొచ్చేది కానీ, మనిషికి పనికొచ్చేది కానీ, మంచికి పనికొచ్చేది కానీ, కుటుంబానికి పనికొచ్చేది కానీ ఉండకుండా విపరీతమైన మాటలు మాట్లాడుతుంటారు. అందుకని ప్రేమ దేవుని వల్ల నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందాం. నాలుకతోనే పాపం చేస్తాము. ప్రేమ దేవుని వల్ల 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండినెడల ఆత్మకు భంగము కలుగును. చూసారా, నీ ఆత్మ ఇప్పుడు నీ నాలుక ఎప్పుడైతే బాగలేదో ఆటోమేటిక్గా నీ యొక్క ఆత్మ భంగం ఏర్పడిపోతే ఇంకే నువ్వు ఆత్మకి వెళ్ళవు, ఆత్మానుసారమైన జీవితం గడపలేవు, ఆత్మానుసారమైన పనులు చేయలేవు. అందుకనే నాలుక, సాత్వికమైన నాలుక జీవవృక్షం. చూసారా, జీవవృక్షం అంటే నువ్వు ఎప్పుడు నీ జీవించే ఉంటావు. అంటే జీవించినటువంటి ప్రేమ దేవునిలో చనిపోతాం కంపల్సరీ ఇక్కడ ఉన్నట్టు లోకంలో, కానీ పరలోకంలో జీవించి ఉంటావు, నిత్యం జీవించి ఉంటావు. అంటే సాత్వికమైన నాలుగు, నీ నాలుగు సాత్వికంగా ఉండాలి. చూసారా, నెమ్మదిగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి, దీనత్వంగా ఉండాలి, ప్రతి మాట నాచి తూచి మాట్లాడాలి. చూసారు కదా, ఎట్టి పరిస్థితులు కూడా మన యొక్క మాట ఆడుతున్నప్పుడు అవతల వ్యక్తికి బాధను కలిగించే విధంగా, నొప్పిని కలిగించే విధంగా. కొంతమంది ఏంటంటే నీ మాటలు వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు. చూసారా, నీ మాటలు వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అంటే నీ మాట ఏంటంటే అవతల వ్యక్తిని చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని ప్రేమ దేవుని మార్పుని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సామెతలు 21:23 చూసుకున్నట్టయితే, నోటిని నాలుకను భద్రమ చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను. చూసారా, నీ నోటిని నాలుకని భద్రం చేసుకోవాలి, నాలుకని భద్రం చేసుకోమంటున్నాడు. చూసారా, చేసుకునేవాడు శ్రమల నుండి అంటే ఏ ఒక్క కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చూసారా, ప్రాణాన్ని కాపాడుకుంటాడు. చిన్న నాలుకే కానీ ఏం తింటామండి? రాగంపలు తాగమంటే తాగుతావా? రాగి తోప తినమంటే తింటావా? గోధుమ తాలకి తినమంటే తింటావా? ప్రేమ దేవుని వలన ఎంత రుచి కావాలి కదా. బర్గర్లు కావాలి, పిజ్జాలు కావాలి, ఏంటంటే అవి పబ్బులు కావాలి, మైసూరు ఉంటాయి కదా, ఏమంటాయి అవన్నీ అవి రుచిగా ఉంటాయి. చూసారు కదా, ఏంటండి ఎగ్ పఫ్ఫులు, వెజ్ పఫ్ఫులు, బర్గర్లు, పిజ్జాలు. చూసారు కదా నాలుక. కానీ ఆరోగ్యం ఏమిటండి? రాగికి సంబంధించిన తింటామా? తినమే. జొన్నలకు సంబంధించి తింటామా? తినమే. చూసారా, నాలుక అంటే నీ నాలుకే నీ దేహాన్ని పాడు చేస్తాం. ఆ రుచికి అనమాట. తిని నీకేం పర్వాలేదు, ఇష్టం వచ్చినట్టు తిను, రోగాలు తెచ్చుకో. చూసారుగా, అదే కదా. నోటిని నాలుకని భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు. చూసారా, ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అందుకని ప్రేమ దేవుని వారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాలుకని మన యొక్క అదుపులో పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఆచి చూచి మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి బాధ కలగనివ్వకుండా దేవుని మాటలే, దేవుని పాటలే, దేవుని వాక్యాన్ని, దేవుని స్వార్థని ప్రకటిస్తూ ప్రతిది కూడా నీ నాలుగు దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు ఇచ్చిన నాలుగే కదా ఇది. మన అవయవాలు, ప్రతి అవయవాల్లో దేవుడు ఇచ్చిన ఒక్కొక్క అవయవం ఒక్కొక్క పనికి ఉపయోగించాలి. చూసారా, నీ చేతితో పని చేస్తున్నప్పుడు దేవుని పని చేస్తూ ఉండాలి, నోటితో దేవుని మాట్లాడాలి, కళ్ళుతో చూస్తున్నప్పుడు దేవుని యొక్క చూపులే ఉండాలి, నీకు దేవుని మీదే చూపులు ఉండాలి. అలాగని ప్రేమ దేవుడు చెవులు ఇచ్చేటప్పుడు దేవుని మాటలు వినడానికి చెవులు ఇచ్చాడు, దేవుని పాటలు వినడానికి చెవులు ఇచ్చాడు. అందుకనే ప్రేమ దేవుని చూశారు కదా, ఈ యొక్క నాలుక యొక్క ప్రమాదం ఎంత ప్రమాదకరమైందో. అలాగే సామెతలు 25:15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. చూసారా, ఏం మాట్లాడకూడదు, దీర్ఘశాంతంగా ఉండాలి. న్యాయాధిపతి నీ కోర్టుకు వెళ్ళేటప్పుడు నిష్ఠూటని మాట్లాడితే అవ్వదు. ఇక్కడ
అక్కడ శిక్ష పడబోతుంది. అంటే శిక్ష నీ నాలుగు ద్వారానే పడబోతుంది. కాబట్టి దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవద్దు. నువ్వు శాంతంగా ఉంటే న్యాయాధిపతి నీకు తీర్పిస్తాడు, మంచివాడే అని చెప్పి. చూసారా, కొంతమంది సత్య ప్రవర్తన కలవాలని, మంచి ప్రవర్తన కలవాలందరినీ జైల్లో నుంచి విడిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళ ప్రవర్తన చూసి విడిపిస్తుంటారు కదా. అంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే చూసారా, నాలుగు బట్టి కూడా ఉంటుంది. అందుకనే దొంగల్ని చేస్తుంటూ మంచి ప్రవర్తన కలవారిని ఎలా విడిపిస్తారండి? ఆగస్టు 15 విడిపిస్తారు, జనవరి 26కి విడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు, స్వాతంత్రం రోజు వాళ్ళకి స్వాతంత్రం రావాలని జైల్లో వాళ్ళకి గమనిస్తారు. ఇగోండి ఇంత శిక్ష పడినప్పుడు కూడా నేను చాలా నెమ్మదిగా ఉంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు, నాలుగుతో చాలా మంచి మాట్లాడుతున్నాడు, ఎదుటి వ్యక్తికి ఏం నొప్పించటం లేదు, మా మనసులో మార్పు వచ్చింది కాబట్టి విడుదల చేయొచ్చు అంటారు. అందుకనే మంచి ప్రవర్తన కలవారిని వినిపిస్తూ ఉంటారు. అందుకనే దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. నాలుక ఎముకలను, చూసారా, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగురు, ఎముకలు సైతం నలుగురు సాత్వికం ఉంటే. ప్రియమైన దేవులారా, చాలామంది అంటుంటారు నీ మెదడు ఏంటంటే పనికిరాని వాటిని పెడుతున్నావు, చాలామంది ట్రస్ట్ అయిపోతుందండి. ఆలోచిస్తుంటే ఏమిటంటే చాలా ట్రస్ట్గా ఉందండి, మన మెదడంతా పాడైపోతుంది. ఆలోచనలు, ఏ ఆలోచనలు, చెడు ఆలోచనలే, నేను మంచి ఆలోచనలు, నీ మెదడు పాడైపోద్ది. నీ మెదడు దేవుడి మీద పెడితే ఎందుకు పాడైపోద్ది? నీ యొక్క మనసుని దేవుడి మీద పెడితే ఎందుకు పాడైపోద్ది? నీ హృదయాన్ని దేవుడి మీద పెడితే ఎందుకు పాడైపోద్ది? కానీ చాలామంది అంటారు ట్రస్ట్ అయిపోతున్నాం. ట్రస్ట్ అంటే ఏదో ఇది అయిపోతుందన్నమాట. అంత ట్రస్ట్ అండి. ఎవరంటే చెప్పారండి? నీ మెదడుకి పనికిరాని వాటి మీద పెడుతున్నదో నీ మెదడుకి ఏమవుతుంది? ట్రస్ట్ అవుతుంది. అందుకే దేవుని వాక్యానికి పెట్టాలి, దేవుని మాటలే పెట్టాలి. మీరు ట్రస్ట్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే పనికిరాని మాట్లాడుకుంటున్నారు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, మనం గెలవాలంటే నీ నాలుకతో నీ తప్పులను ఒప్పుకోవాలి. సరే, నాలుగుతో తప్పుకొని ఉండకంటే చాలామంది అంటారు కదా, 100 అబద్ధాలేడే ఒక పెళ్లి చేయమని అంటారు. ఎవడు చెప్పాడు? మరి ఏ సోంబేరు గారు చెప్పాడు? నాకు అర్థం అవ్వట్లేదు. ఎవడు చెప్పాడండి 100 అబద్ధాలు పెళ్లి చేయమని? తర్వాత ఏమవుతుందంటాడు? 100 తప్పులతో వాడు జీవితం అంతా నాశనం అయిపోతుంటుంది. అందుకనే అది తప్పండి. 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయమని ఎవరు చెప్పాడు? అబద్ధాలు పెళ్లి చేయమని చెప్పారు ఎవరైనా? అది దేవునికి విరుద్ధం. ప్రియమైన దేవుని వల్ల. అందుకనే నాలుకకి ఎంత ఇదంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరులారా, ప్రియులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఏ ఒక్కరైనప్పుడు కూడా నాలుకని చాలా అదుపుగా పెట్టుకోవాలి. అంటే ఈ యొక్క నాలుక వలన దేశాలు కూలిపోయే పరిస్థితి, ప్రపంచ యుద్ధాలు జరిగే పరిస్థితి, రాజ్యాలు కూలిపోయే పరిస్థితి, మనిషిని మనిషి చంపుకునే పరిస్థితి నాలుక మూలంగా. చూసారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, నాలుక ఎవరి కోసం ఉందండి? ఎవరి కోసం పెట్టారు? నాలుక బైబిల్ గ్రంథం కోసం పెట్టారు. ఆరోగ్యమైన గ్రంథం, ప్రకృతి. చూసారా, ఆరోగ్యమైన గ్రంథం. గ్రంథాన్ని మాటలు చదువుతూ ఉండాలి. అందుకే ప్రియమైన దేవుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఎవరెవరైనా యుద్ధాలు చేసుకుంటున్నారు కదా. ఇస్రాయేల్, పాలస్తీనా ఎన్ని యుద్ధాలు అవుతున్నాయి? దేని గురించి అవుతున్నాయి? దేని బట్టి అవుతున్నాయండి? నాలుగు మూలంగా అవుతున్నాయి. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, న్యూస్ మీడియాస్, న్యూస్ ఛానల్స్ ఉంటాయి, వార్తా ఛానల్స్ అన్నీ ఉంటున్నాయి కదండి. దొంగవండి, ఎట్టి పరిస్థితులు నమ్మకండి. అబద్ధాల ఛానల్స్ ఇవన్నీ ఏది కూడా నిజం చెప్పరు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకనే ఈ ఛానల్స్ అన్నీ, అలాగే మనతో ఎన్నుకోబడిన నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులు, పరమ దొంగలు ప్రియమైన. ఎందుకంటే ఏ ఒక్కటి చెప్పింది చేయడు. ఫస్ట్ గెలవక ముందు మాత్రం వచ్చి చేతులు కట్టుకొని అన్ని చేస్తా అంటారు, కానీ గెలిచిన తర్వాత ఏ ఒక్కటి చేయని గొప్ప మోసగాళ్ళు ప్రియమైన. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో నాపకండి. దేవుడి మాటల్ని పలుకుచూ ఈ నాలుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందుకే చెప్తున్నారు కదా, చాలామంది వచ్చేసి మేము అది చేసేసి చెప్పి గెలుస్తారు, కానీ రాజకీయ నాయకుల మాటలు నమ్మకండి, మంత్రుల మాటలు నమ్మకండి, ఎమ్మెల్యేల నమ్మకండి, ఎంపీల మాటలు నమ్మకండి. అలాగే ప్రియమైన న్యూస్ ఛానల్స్ ఉంటాయి, వార్తా ఛానల్స్, ఏబిఎన్ అంటారు, ఈనాడు అంటారు, అది అంటారు, ఇది అంటారు, సాక్షి అంటారు. ఈ మీడియా మేనర్స్ ఛానల్స్ మాటలు అస్సలు నమ్మకూడదు, మోసపు. చూసారు, ప్రతిది అబద్ధాలు పుట్టాయి. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఎట్టి పరిస్థితులు కూడా నాలుగుతో అబద్ధం ఆడేటువంటి పరిస్థితులు కూడా మనం చేయకూడదు. ప్రియమైన దేవుని వల్ల చూశారు కదా. అలాగునే యాకోబు సువార్త, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5-6 అండి. అలాగుననే నాలుక కూడా చిన్నమైనను బహుగా ఎదురుపడుతుంది. చూసారా, మన యొక్క అవయవ ఉన్నటువంటి శరీర భాగాలు నాలుగు చాలా చిన్నది, కానీ ఎదురుపడిపోతూ ఉంటుంది. ఏంటి, ఎంత మాట్లాడదామా, ఎంత తొందరగా మాట్లాడుతుందామా, ఎవరికి గొడవలు పెడుతుందాం, ఎవరికి తంపులు పెడదామా, తంటాలు పెడదామా, దేశాలు కూలుద్దామా, రాజ్యాలు కూలుద్దామా, యుద్ధాలు తెప్పిద్దామని చెప్పి చూసారా. అలాగనే నాలుక కూడా మన అవయవంలో చాలా బహుగా చిన్నది, కానీ ఎక్కువగా ఎదురుపడుతుంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, నాలుక, యాకోబు పత్రిక 3:6, నాలుక అగ్నియే. చూసారా, నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన, చూసారా, పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగుజేయును. ఇలా ఏంటండి, సర్వ శరీరానికి
మాలిన్యం కలిగి చేసి చెప్పాను కదా, తిండి విషయంలో చెప్పాను కదా. ఏది కూడా మనకు ఆరోగ్యవంతమైనది మంచిమైనది తిను. రుచి కావాలి కదా, ఆ రుచి కూడా ప్రమాదకరం రుచి లేపించుకుంటూ తినిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే చెప్పాను కదండి, రాగి గంపలు కానీ రాగి జావ కానీ రాగి తోపలు కానీ అలాగే జొన్నలు కానీ ఆరోగ్యవంతమైన గోధుమలు కానీ ఇటువంటివన్నీ మనం తినలేము. చూసారు, అన్నీ ఫ్రెష్ ఫుడ్లు బయట నుంచి తీసుకొని తెస్తూ ఉంటారు. రుచిగా ఉంటుంది కాబట్టి దేహాన్ని పాడు చేసేస్తుంది. చివరికి వచ్చేటప్పటికి ప్రియమైన దేవుని వల్ల మన కడుపులో పాడైపోయి లేనిపోయిన ఆపరేషన్, లేనిపోయిన జబ్బులు, జ్వరాలు వచ్చి చివరికి చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ప్రియమైన. అందుకనే ఆ యొక్క తిండి విషయంలో కూడా నాలుగు మనకి ప్రమాదం చేస్తుంది కాబట్టి ఏది మంచి వస్తువు తినడానికి మన యొక్క ప్రయత్నం చేసుకొని మన మనసు నదువు పెట్టుకొని మన హృదయాన్ని నదువులో పెట్టుకొని ఆత్మానుసారంగా ఆలోచించగలంటే ఈ యొక్క నాలుక ప్రమాదం చెప్పుకునే పరిస్థితి ఉంది. అలాగే ప్రియమైన దేవుని చూశారు కదా, నాలుక అగ్నియే, మండుచున్న అగ్నిది. చూసారా, మన అవయవంలో ఉంచబడినట్టు పాప ప్రపంచమే సర్వ శరీరంలో మాలిన్యమును కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. ప్రకృతికి చిచ్చు పెట్టేస్తుంది. చూసారా, దేవుడు సృష్టించిన ప్రకృతికే చిచ్చు పెట్టేస్తుంది. అంతటి ప్రమాదకరమైన నాలుకను ప్రియమైన దేవుని చూశారు కదా. అందుకనే ప్రకటన 21:8 చూశారు కదా. ప్రకటన 21:8 ఎవరెవరంటే పరలోకానికి చేరుకోలేరు, స్వర్గానికి చేరుకోలేరు, నరకానికి చేరుకునే పరిస్థితి ఎవరెవరో చూస్తున్నారు కదా. ఎవరు చూడండి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను అంత హత్యలు చేస్తూ ఉంటారు కదా. అలాగే పిరికివారు, పిరికి సన్నాసులు ఎట్టి పరిస్థితులు కూడా దీనికి వెళ్ళారండి. విశ్వాసం లేని వారు, దేవుడిని నమ్మలేని వారు, దేవుడు లేనటువంటి వారు, దేని మీద విశ్వాసం పెట్టుకోరు వాళ్ళు. అలాగే అసహ్యులు, అసహించుకుని ప్రతి ఒక్కరు అసహించుకుంటూ ఉంటారు కదా. జనులు వీరు ఎందుకు పుట్టారు బాబు అని చెప్పేసి. అలాగే నరహంతకులు, అంత మటలు చేసేవారు, వ్యభిచారులు, మాంత్రికులు, మంత్రాలు చేసేవారు, విగ్రహారాధికులు, అబద్ధికులు, మెయిన్ అండి అబద్ధికులు అండి. అబద్ధం ఆడకూడదని ప్రేమ దేవుని వల్ల ఎట్టి పరిస్థితులు కూడా మనం అబద్ధం ఆడితే అగ్నిగుండములలో చూసారా నుండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మనం అగ్నిగుండంలో తోలివేయబడతారంట. అందుకని ప్రియమైన సాధ్యమైన మట్టుకు అబద్ధాలు ఆడకుండా ఉండడానికి మన యొక్క నాలుకని జాగ్రత్త పరచుకోవడానికి, అలాగే దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం దేవుని యొక్క మనసులోనే ఉంచాలని చెప్పేసి నాలుకను కూడా భద్రం చేసుకోవాలి. అలాగే నాలుకతో పాపం చేయకుండాన్నట్లు నీ మార్గాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరి యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చివరి వరకు మన యొక్క నాలుకను భద్రం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివి. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేక, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేకని, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందుటకై అపహాసం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందుటకై అపహాసం భరించావా,
ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ కోతులే నన్ను కాదుందే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అధురం, నీ త్యాగమే నన్ను మురిపెల్చింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. భూమిని నీవు మోము పైన నా కోసం భరించావా. గుచ్చిరి శిరమును ముల్లా మకుటాన్ని నా కోసం భరించావా. భూమిని నీవు మోము పైన నా కోసం భరించావా. గుచ్చిరి శిరమును ముల్లా మకుటాన్ని నా కోసం భరించావా. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అదరం, నీ త్యాగమే నన్ను మురిపెల్చింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో ఈ శుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేని, అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. ప్రేమ దేవుని వల్ల అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవుని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటున్నానండి. ఆ దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి వందనములండి. జయేశ్వరరావు.